బెంగళూరు రేపాటిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపాటి కేసులో ఒక 1086 పేజీలతో బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. హేమ డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జత చేశారు. నటి హేమతో సహా మొత్తం 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే రేపాటి నిర్వహించిన 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద నటి హేమని నిందితురాలిగా చేర్చారు పోలీసులు. నటి హేమతో పాటు రేపాటిలో పాల్గొన్న మరో యాక్టర్ కు డ్రగ్స్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, డ్రగ్స్ పార్టీలో అసలు ఆ రే పార్టీలో తను డ్రగ్స్ తీసుకోలేదు అని నటి హేమ అప్పుడు చెప్పటం, అసలు డ్రగ్స్ పార్టీకే వెళ్ళలేదు, రే పార్టీకే వెళ్ళలేదని చెప్పటం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఛార్జ్ షీట్ లో మనం చూస్తే హేమ పేరుని కూడా ఛార్జ్ షీట్ లో చేర్చారు. మరి ఏమనుకోవాలి అసలు? రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఎట్టకేలకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ 1086 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ని పోలీసులు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో 9 మందిపై అభియోగాలు మోపుతూ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. మొత్తం 88 మంది మొత్తం కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో ప్రధానంగా అప్పట్లో సంచలనం రేపినటువంటి ఈ నటి హేమ పేరు కూడా ఛార్జ్ షీట్ లో పోలీసులు పొందుపరచడం ఇప్పుడు సినీ వర్గాల్లో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మనం చూసాం, నటి హేమ నేను డ్రగ్స్ పార్టీకే వెళ్ళలేదు, అసలు డ్రగ్సే తీసుకోలేదని అనేక సార్లు బుకాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరొకసారి బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ లో హేమ పేరు చాలా క్లియర్ గా పొందుపరిచారు. ఆమె ఎండిఎండి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఆ మెడికల్ రిపోర్ట్స్ సైతం ఛార్జ్ షీట్ లో పోలీసులు పొందుపరిచినట్లు కూడా సమాచారం తెలిసింది. హేమతో పాటు మరొక 88 మంది కూడా డ్రగ్స్ తీసుకున్నారు. వీరందరూ కూడా పార్టీకి అటెండ్ అయ్యారు. అందులో 9 మందిపై ప్రధాన అభియోగాలు మోపుతూ ఛార్జ్షీట్ లో పొందుపరిచారు. ఇందులో ప్రధానంగా వాసు కావచ్చు, రణధీర్ బాబు కావచ్చు, మరోవైపు అరుణ్ కుమార్ కావచ్చు, నాగబాబు కావచ్చు, అబూబక్కర్ తో పాటు నైజీరియాకు సంబంధించిన వ్యక్తులపై కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో కొన్ని అభియోగాలు కూడా మోపారు. ఇక మరోవైపు హేమ గతంలో అనేక సార్లు ప్రస్తావించాం, హేమ డ్రగ్స్ తీసుకోవాలని అనేక సార్లు వీడియోలు చేయడం, వంట చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దృశ్యాలు కూడా చూసాం. ఇటీవల కాలంలో ఆమె ఒక ప్రైవేట్ మెడికల్ ల్యాబ్స్ కి వెళ్లి రిపోర్టులు తెచ్చుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. కానీ డ్రగ్స్ తీసుకుందని కూడా క్లియర్ గా పోలీసులు ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. కొద్దిసేపటి క్రితమే హేమతో 10 టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ హేమ మాత్రం తనకు ఛార్జ్ షీట్ వేశారని తెలిసింది. కానీ ఛార్జ్ షీట్ లో తనపై నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, నెగిటివ్ గా తన ఛార్జ్ షీట్ లో పొందుపరిచారంటూ కూడా హేమ చెప్తుంది. ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా స్పందిస్తానంటూ కూడా హేమ 10 టీవీతో కొద్దిసేపటితోనే మాట్లాడిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద నటి హేమ మాత్రం మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంది. తాను అసలు బెంగళూరు రే పార్టీకి వెళ్ళలేదు, ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, కావాలంటే 10 టీవీ కార్యాలయానికి వచ్చి నేను టెస్ట్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు కూడా హేమ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద డ్రగ్స్ కేసులో హేమ పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. బెంగళూరు రే పార్టీకి సంబంధించిన దాంట్లో ఇప్పటికే హేమ పేరు ప్రస్తావించి ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. కాబట్టి నటి హేమ ఇప్పుడు మరొకసారి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా అనేది దానిపై కూడా కొంత విమర్శలు అయితే తలెత్తున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో కొద్ది రోజుల క్రితమే మనం చూసాము, శాంపిల్స్ అన్ని కూడా ఇచ్చాను, నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందంటూ హేమ చూపించడం, అంతేకాకుండా ఇక్కడ సీఎం ని కలుస్తాను, ఏపీ డిప్యూటీ సీఎం ని కలుస్తాను, పరిణామాలన్నింటి గురించి వారితో మాట్లాడతాను, ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఛార్జ్ షీట్ ని కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై మనం అసలు ఏమనుకోవాలి? క్లారిటీ ఏంటి? ఆవిడ డ్రగ్స్ సేవించారు అనుకోవాలా, డ్రగ్స్ పార్టీలో ఆమె ఉన్నారు అనుకోవాలా, ఏంటి? బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి వివరాల ప్రకారము హేమ బెంగళూరు రే పార్టీకి వెళ్ళింది, అక్కడ డ్రగ్స్ తీసుకుందని అటు బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ హేమ మాత్రం అసలు నేను బెంగళూరు రే పార్టీకే వెళ్ళలేదు, ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదని మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తుంది. గతంలో చూసాం, దీని విషయంలో మీడియా రాద్ధాంతం చేస్తుంది. మీడియా వల్లనే తనని ఛార్జ్ షీట్ లో పొందుపరిచారని హేమ మరోవైపు చెప్తుంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించిన దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాను, మరోవైపు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోల్డ్ లో ఉండండి. పోలీసుల ఛార్జ్ షీట్ పై నటి హేమ స్పందించారు. మరి ఆమె ఏమన్నారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మేడం నమస్తే మేడం, నేను సునీల్ మేడం, 10 టీవీ రిపోర్టర్ ని. చెప్పండి మేడం. ఈ బెంగళూరు కేసులో ఛార్జ్ షీట్ వేశారు మేడం పోలీసులు, మీ పేరు కూడా అందులో పొందుపరిచారు, మీరు డ్రగ్స్ తీసుకున్నారని చెప్తున్నారు, ఏమంటారు మేడం?
లేదండి, డ్రగ్స్ తీసుకోలేదు, నెగిటివ్ వచ్చిందని వేశారు సార్. మీరు ఎండిఎంఏ నాకున్న మా లాయర్ చెప్పడం ఏంటంటే చార్జ్ షీట్ నిన్నే వేశారు, నిన్నే డాకెట్ చేశారు, నెగిటివ్ ఉంది రిపోర్ట్ లో అని ఉంది. నా చేతికి రాగానే నేనే మీడియాకి వస్తాను. మీరు ఎండిఎంఏ తీసుకున్నారని మీ చార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. అసలు లేదు, అలా ఏం పేర్కోలేదు. అసలు నేను నెగిటివ్ వచ్చింది అంటుంటే మళ్ళీ మీరు ఏదో మాట్లాడతారేంటండి. మీ పేరు ఎందుకు చార్జ్ షీట్ లో పొందుపరిచారంటున్నా? ఎందుకంటే మీడియాలో ఇది పెట్టాను, ఆ అమ్మాయి పార్టీ అటెండ్ అయ్యింది, దాంట్లో ఏమంటారు మీరు, ఇది వీడియో నేను పోస్ట్ చేసింది మీడియాలో ఇలా అయింది అని చెప్పి నన్ను అరెస్ట్ కూడా మీ వల్లే చేశారు. నన్ను బయట ప్రైవేట్ గా మీరు చెక్ చేయించారు, మీరు నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు బయట సంగతి పక్కన, ఏమండి మీరు ఏంటి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇప్పుడు? కాదు మేడం, మరి నాకు అర్థం కాలేదు, మీరేంటో నన్ను కమెంట్ డిమాండ్ చేస్తున్నారేంటి? ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను, 10 టీవీకి వస్తాను, మీరు ల్యాబ్ వాళ్ళని పిలిపించండి, చెక్ చేయించండి. బెంగళూరు పోలీసులు ఇప్పుడు అవన్నీ వద్దు సార్, అవన్నీ వద్దు, నేను వస్తున్నాను, మీరు రెడీయా? మీ అడ్రస్ పెట్టండి నాకు, నేను వస్తాను. ల్యాబ్ వాళ్ళని పిలిపించండి, టెస్టులు చేయించండి మీరు దమ్ముంటే. మేడం నమస్తే మేడం, నేను సునీల్ మేడం, 10 టీవీ రిపోర్టర్ని. పోలీసుల ఛార్జ్ షీట్ పై నటి హేమ స్పందించారు. ఆమె ఇప్పటివరకు మాట్లాడిన ఆడియో కూడా మనం విన్నాము. సో సునీల్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ సునీల్, విన్నాము మీతో కాన్వర్సేషన్ అంతా కూడా. ఆవిడ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే ఏంటి అర్థం కాని పరిస్థితి ఉంది? ఒక క్లారిటీ అయితే కావాల్సిన అవసరం ఉంది. ఎండిఎంఏ సేవించారు ఆమె అని మీరు అంత స్పష్టంగా అడుగుతున్నప్పటికీ ఆమె ఒప్పుకోవట్లేదు. దీనికి సంబంధించి అసలు ఛార్జ్ షీట్ ని మనం పరిశీలించామా? ఛార్జ్ షీట్ లో ఏమనుంది? ఎస్, మొదటి నుంచి కూడా హేమ అసలు నేను బెంగళూరు రేవ్ పార్టీకే వెళ్ళలేదు, ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదని అనేక సార్లు బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే బెంగళూరు రేవ్ పార్టీ తెర మీదకి వచ్చిందో అందులో నటి హేమ ఉందని మీడియాలో మనం 10 టీవీలో అనేక సార్లు ప్రసారం చేశాము. ఆ తర్వాత తాను వెళ్ళలేదంటూ కూడా ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో హేమ ఉన్నటువంటి ఫొటోస్ ని మొత్తం వీడియోస్ ని కూడా బయటికి విడుదల చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినప్పుడు కూడా ఎక్కడైతే 88 మందికి దాదాపు మొత్తం 103 మందికి డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ చేస్తే అందులో హేమకు కూడా పాజిటివ్ రావడం జరిగింది. హేమని ఎప్పుడైతే పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగిందో వెంటనే మరుసటి 2 రోజుల తర్వాత హేమని బెంగళూరు పోలీసులు విచారణ పిలవడం, ఆ తర్వాత వెంటనే అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ పై ఇటీవల కాలంలో ఆమె బయటికి రావడం, బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ వంట చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ అటు సీఎం ని కలుస్తాను, డిప్యూటీ సీఎం ని కలుస్తానంటూ కూడా మరొక వీడియోని రిలీజ్ చేయడం, ఇలాంటి అనేక సార్లు కూడా హేమ బుకాయించే ప్రయత్నం పదే చేస్తుంది. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో హేమ పేరు కూడా ప్రస్తావించారు. మొత్తం 88 మంది డ్రగ్స్ తీసుకున్నారు, అందులో నటి హేమ కూడా ఉంది. వీరందరూ కూడా ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆ ఛార్జ్ షీట్ లో పోలీసులు పొందుపరిచారు. అందులో రణధీర్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది పేర్లు కూడా నైజీరియన్ సంబంధించిన వారందరి పేర్లు కూడా అందులో ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. అందులో హేమ పేరు కూడా పొందుపరిచిన పరిస్థితి. కానీ హేమ మాత్రం నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, కావాలంటే 10 టీవీ ఆఫీస్కి రమ్మంటే నేను వస్తాను, మాకు ఇప్పుడు మరొకసారి టెస్ట్ కైనా నేను సిద్ధంగా ఉన్నానని హేమ చెప్తుంది. ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ల్యాబ్స్ కి వెళ్లి హేమ అన్ని మెడికల్ రిపోర్ట్స్, అన్ని మెడికల్ టెస్టులు చేయించుకుంది. ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేని ఆ రిపోర్టు రావడం అంతే. బెంగళూరు రేవ్ పార్టీ జరిగిన 2 నెలల తర్వాత, అంటే నెల 15 రోజుల తర్వాత, దాదాపు 2 నెలల తర్వాత ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ తీసుకొని నేను డ్రగ్స్ తీసుకోవాలని హేమ బుకాయించే ప్రయత్నం చెప్తుంది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రము హేమ డ్రగ్స్ తీసుకుంది, ఛార్జ్ షీట్ లో ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లు చాలా క్లియర్ గా పొందుపరిచారు. మరి ఇప్పుడు హేమ మాత్రం నేను డ్రగ్స్ తీసుకోలేదు కానీ ఇప్పుడు అయినా టెస్ట్ కైనా నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై కూడా పూర్తి క్లారిటీ ఇస్తాను, మా లాయర్లు మాత్రం ఇప్పటివరకైతే నేను డ్రగ్స్ తీసుకోలేదు, నెగిటివ్ రిపోర్ట్ మాత్రమే అందులో పొందుపరిచారని హేమ చెప్తుంది. మరి పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత, అంటే ఛార్జ్ షీట్ బయటకు వచ్చింది, ఛార్జ్ షీట్ అనేది చాలా గోప్యంగా ఉంటుంది, ఛార్జ్ షీట్ అనేది చాలా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి అది బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన దాంట్లో అసలు ఏ అంశాలు పొందుపరిచారు, మెడికల్ రిపోర్ట్స్ ఎలాంటి అంశాలు పొందుపరిచారు, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. హేమ మాత్రం 10 టీవీతో మాట్లాడింది, చాలా క్లియర్ గా చెప్తుంది, నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, కావాలంటే ఏ టెస్ట్ కైనా నేను సిద్ధంగా ఉన్నానని కూడా హేమ చెప్తుంది. డ్రగ్స్ అదైతే మొత్తం ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా ఇస్తానని హేమ చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ధనలక్ష్మి.
సునీల్, రేవ్ పార్టీ అనంతరం ఇమీడియట్ గా వారి దగ్గర నుండి శాంపిల్స్ తీసుకోవటం, వాటి ప్రకారమే ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ సేవించారో వారికి సంబంధించిన ఛార్జ్ షీట్ ని కూడా ప్రిపేర్ చేసి పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె మళ్ళీ నాకు కావాలంటే టెస్టులు చేయాలండి, నా శాంపిల్స్ తీసుకోండి అని చెప్పే ప్రయత్నం చేయడం, అంటే ఇన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ ఇంకోసారి ఇలా చెప్పే ప్రయత్నం చేయడం అంతా కూడా ఆమె తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనం చూడొచ్చు, మొదటి నుంచి హేమ ఒకటే చెప్తుంది, నేను డ్రగ్స్ తీసుకోలేదని చెప్తుంది. అనేక వీడియోలు రిలీజ్ చేసింది, అనేక ఇన్స్టాగ్రామ్ లో తన రీల్స్ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ బెంగళూరు పోలీసులు అసలు రేవ్ పార్టీకే వెళ్ళలేదని చెప్పినటువంటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో ఏ విధంగా ప్రత్యక్షం కావడం జరిగింది, బెంగళూరు పోలీసుల విచారణ ముందు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది, బెంగళూరు పోలీసులు అసలు హేమని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటికీ మాత్రం హేమ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. కేవలం నన్ను మీడియా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది, మీడియాని ఇదంతా కూడా రాద్ధాంతం చేస్తుందని మీడియా మీద విరుచుకుపడుతుంది తప్ప అసలు బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధం లేదని చెప్పినటువంటి హేమ మొదట్లో అన్న మాటకు ఎందుకు కట్టుబడి లేదు, మొదట్లో అన్న మాటకు అసలు బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళలేదని చెప్పినప్పటికీ బెంగళూరు పోలీసుల ముందు విచారణకు అసలు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది, మరోవైపు ఎందుకు జైలుకు వెళ్లవలసి వచ్చింది, వీటన్నిటికీ మాత్రం హేమ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. ప్రస్తుతం అయితే బెంగళూరు పోలీసులు హేమ పేరు ప్రస్తావించారు. ఛార్జ్ షీట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చాలా స్పష్టంగా బెంగళూరు పోలీసులు చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై మరి అటు ఛార్జ్ షీట్ బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై పూర్తి క్లారిటీ ఇస్తానని మాత్రం హేమ చెప్తుంది. మొత్తం మీద మరొకసారి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో నటి హేమ పేరు ప్రస్తావనకు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.